జూలై 2వ వారం ప్రారంభమైన జిల్లాల్లో అనుకున్నంత వర్షాలు కురవడం లేదు. దీంతో వానలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ఆదిలాబాద్లో కప్పతల్లి ఆటల కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం దుకాణదారులు కప్ప, రోలుకు జలాభిషేకం చేశారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి వానదాతలకు మంచి దిగుబడులు రావాలని వారు ఆకాంక్షించారు. నుంచి ఆనవాయితీగా ఆగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు డీఎల్ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మరియు కప్పతల్లి ఆట నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా దిగుబడి వచ్చి రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మా ఆగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రతి ఏడాది కూడా కప్పతల్లి ఆట మరియు దర్శనాపూర్ హనుమాన్ మందిర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమం కూడా రైతులు, మిత్రులు, డీలర్లు మరియు ఎంప్లాయీలు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడే పోచమ్మ తల్లికి జలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని దర్శనాపూర్ హనుమాన్ మందిర్ వరకు తీసుకెళ్లి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. సో దీనివల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. నుంచి ఆనవాయితీగా ఆగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు డీఎల్ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మరియు కప్పతల్లి ఆట నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య